ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా అది మన జీవితాల్లో తప్పకుండా నెరవేరుస్తాడు. అది మనం పొందుకునే విధంగా మన జీవితాలను మలచుకుని మనం జీవించాలి తప్ప మనం దేవునికి విరోధంగా ఉండి ఏ ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోలేం. చూడండి, మనం దేవునికి ఎప్పుడైతే విధేయత చూపి నడుచుకుంటామో సాతాను అనేక విధములుగా మనల్ని శోధిస్తుంది. అదేవిధంగా నిన్ను వ్యక్తిగతంగా నష్టపరచాలని, నీ వ్యాపారంలో నష్టపరచాలని, నీ ఉద్యోగంలో ఇబ్బందులు తీసుకురావాలని, నీ కుటుంబంలో సమస్యలు తీసుకురావాలని అనేక విధములుగా సాతాను శోధిస్తూ నీకు విరోధమైన ఆయుధాలను సృష్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీవు దేవునికి దగ్గరయ్యే కొద్దీ సాతానికి నీ మీద కోపం పెరుగుతూ ఉంటుంది. అందుకే కదా వాడు మన మీద అనేకమైన విరోధమైన ఆయుధాలని మన మీద వదులుతూ ఉంటాడు. చూడండి, ఎప్పుడైతే నీవు దేవునికి దగ్గరగా నడుస్తున్నప్పుడు ఈ సమస్యలను, ఈ శోధనలను సాతాను పెడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి? ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా తన శత్రువుల యొద్ద నుండి వారి ఆలోచన బట్టి గాని, వారి మానసికంగా గాని శత్రువులు పెట్టే ప్రతి సమస్యను, ఆ ఇబ్బందిని, ఆ భయాల్ని చూసిన దేవుడు వారికి చేసిన ఒక గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు తెరవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చూడండి, ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో మనం అనేక మందికి వ్యతిరేకంగా కనబడుతూ ఉంటాం. అది నీ స్నేహితులకు కావచ్చు, నీ బంధువులకు కావచ్చు, నీ కుటుంబ సభ్యులకే కావచ్చు, లేదా నీ రక్త సంబంధికులకే కావచ్చు, లేదా నువ్వు ఎదుగుతా ఉంటే నిన్ను ఓర్వలేక, నీ స్థితిని చూసి, నీ ఉద్యోగంను చూసి, నీ వ్యాపారమును చూసి ఓర్వలేక ఏడ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చూడండి, దేనిని బట్టి కూడా నువ్వు కృంగిపోవద్దు. నీకున్న శ్రమలు బట్టే నువ్వు కృంగిపోవచ్చు, లేదా ఎవరో ఏదో అన్నారని ఆ మాటలను మనసుకు తీసుకుని నువ్వు కృంగిపోవచ్చు. నీకు విషయం తెలుసా? నీ వరకు రాని ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకములను ప్రభువు ఎప్పుడో వాటన్నిటిని కూడా లయపరిచాడు. అవి నీకు తెలిస్తే నువ్వు ఇంకా బాధపడతావని చెప్పి అవి నీ యొద్దకు రానివ్వకుండా మధ్యలోనే వాటన్నిటినీ లయపరిచాడు దేవుడు. ఇలా నువ్వు దేవునికి దగ్గరయ్యే కొద్దీ నువ్వంటే పడని వారు నిన్ను బ్యాట్ చేయాలనో, లేదంటే నిన్ను అనరాని మాటలు అంటూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి? నీకు విరోధముగా ఏది రూపింపబడింది అది వర్తిల్లదు. చూడండి, కొంతమంది ఉంటారు, పక్కవాడు ఎదుగుతూ ఉంటే వీడిని ఏ విధంగా అయినా నాశనం చేయాలని చెప్పి సాతాను శక్తులు కూడా ప్రయోగిస్తారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నట్టయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, భయపడొద్దు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. ఈరోజు శత్రువుగా ఎవరైతే నీ ముందున్నారో, శత్రువుగా ఏ శోధనైతే నీ ముందుందో, శత్రువుగా ఏ అనారోగ్యమైతే నీ ముందుందో, శత్రువుగా ఏ సమస్య, ఏ ఇబ్బంది అయితే నీ ముందుందో, దేవుడు దాన్ని ఈ రోజే దాన్ని ముందు నుండి తీసివేస్తున్నాడు. నీకు విరోధి అయిన వాడు దేవునికి కూడా విరోధి. ఎందుకంటే నీవు దేవునికి విధేయత కలిగి నడుచుకుంటున్నావు, దేవునికి ఇష్టనిగా నడుచుకుంటున్నావు. సమస్యలను, కృంగుదలను, సాతాను పెట్టే శోధనలను, ఎవరో ఏదో చేసేస్తున్నారు నా మీద అని నువ్వు భ్రమపడుతున్నావా, భయపడుతున్నావా? ఈరోజు నీ హృదయంలో నుండి అవి తీసేసి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించు. నీకున్న ప్రతి సమస్యను నీ నుండి దూరం చేస్తాడు దేవుడు. కాబట్టి కృంగిపోవద్దు. ఈ యొక్క వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రార్థించు. నీలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు తీసివేస్తాడు. ప్రార్థిద్దామా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. గొప్ప వాగ్దానముతో మమ్మల్ని బలపరిచావు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ రోజు ప్రభువా, మా ముందున్న సమస్యలు, మా ముందున్న ఇబ్బందులు, ఎవరో ఏదో మేము నాశనం అవ్వాలని చూస్తున్నారని మేము తలస్తున్న ఈ తలంపులు, అలాగే సాతాను చేస్తున్న ఆ క్రియలు ఈరోజు మా ముందు నుండి తీసివేయండి తండ్రి. మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని మాకు వాగ్దానం ఇచ్చిన తండ్రి, నీవే సమస్తమును జరిగించి మాకు విరోధముగా ఉన్న ప్రతి దానిని మా నుండి తీసివేసి అయా నీవే నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచండి. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఒప్పుకున్న పాపములను క్షమించి వారి హృదయాలను, వారి కుటుంబాలను అయా నీ వెలుగుతో నింపమని ఇచ్చి నీ ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకునమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.